గోవా అనగానే గుర్తొచ్చేది ఏంది? స్కామ్స్ లో ఇరుకోకుండా సేఫ్ గా ట్రిప్ నేను చేయాలనుకుంటే మనం కలవాల్సింది బిట్టనని. ఏదో ప్రమోషన్ చేస్తుండో ఇదంతా సోజ్ మాత్రం అనుకోకూడదు. మీరు సేఫ్ గా ఉండడానికి, ట్రిప్ ని మంచిగా ఎంజాయ్ చేయడానికి చెప్తారు. చాలా మంది అంటుంటారు గోవాలో చాలా స్కామ్స్ జరుగుతాయని చెప్పేసి. నా లైఫ్ లో ఫస్ట్ టైం గోవా పోయినా సేఫ్ అండ్ సెక్యూర్ తో ఇంటికి వచ్చిన. దానికి కారణం బిట్టన్న. ఇంకా ముచ్చట కత్తే గోవాలో నెక్స్ట్ లెవెల్ వైబ్ అంటే ఏందో చూపించిండు. పబ్స్ అని, స్కూబా డ్రైవింగ్ లని, మసాజ్ సెంటర్లని, క్యాసినోలు, పూరీలు, ఆ ప్రైవేట్ షిప్పులు, ఆహా నెక్స్ట్ లెవెల్ వైబ్ అనుకో. ఆ ప్లేస్ లో అది బాగుంటది, ఈ ప్లేస్ లో ఇది బాగుంటది అని దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ చూపించినందుకు, ఇవన్నీ దగ్గరుండి చూసుకున్నందుకు పైసలు బాగానే వేసుకుంటారు అనుకో. ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా ఆ అన్న చూసుకునే విధానం నాకు చాలా నచ్చింది. ఒక్క మాటలో చెప్తున్నా, తక్కువ బడ్జెట్ లో చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు. మనం ఏం చెప్పినా జెన్యున్ మాటనే చెప్తాం, 10 మందికి యూజ్ అయ్యేదే చేస్తాం. పైన నెంబర్ కి ఫోన్ కొట్టుర్రి, సేఫ్ అండ్ సెక్యూర్ తో ఇంటికి రా. మీరు ఇట్లా నా పేరు చెప్పిరే అనుకో, తక్కువ బడ్జెట్ లో ఫుల్ ఎంజాయ్ చేపిస్తారు. గోవాలో దిగిన కానిచలి వెళ్లేదాకా, రూమ్ ల నుంచి ఫుడ్ దాకా అన్ని బిట్టానని చూసుకుంటాడు. సో లేట్ చేయకండి, నన్ను నమ్ముర్రి, బిట్టానని నమ్ముర్రి. గోవాని ఫుల్ ఎంజాయ్. తాగినోనికి తాగినంత, తిన్నోనికి తిన్నంత ఫుల్ ఎంజాయ్మెంట్. మీరు ఫ్యామిలీతో పోయినా, కపుల్ తో పోయినా, ఫ్రెండ్స్ తో పోయినా ఎంజాయ్మెంట్ అయితే పక్కా ఉంటది. మీరు ఎవరెవరు వెళ్దాం అనుకుంటున్నారో ఈ వీడియోని అయితే అలా షేర్ చేయండి. ఈ వీడియోని పక్కా సేవ్ చేసుకోండి, ఎప్పుడో ఒకసారి అయితే యూజ్ అవుతుంది.